పొలం చేయగలిగిన చూస్తావు అమ్మాయి ఎవరు నువ్వు కూడా మార్పు నువ్వు ఉద్యోగాలు తీసేయి నువ్వు కుదరకపోతే నువ్వు రాజ్యాలకు వెళ్ళిపోయి ఏ పాలైనా చావు చేయడానికి పాల్గొన్నాడు చుట్టూ మాట్లాడతా ఒక ఆడతాను పెట్టుకుని సీఎంఓ తింటావు పార్టీ సిగ్గులేకుండా నువ్వే నడుస్తావు అమ్మాయి తిరుగు ఎవరికే నువ్వు రాజా బంగారు రాజా ఐ లవ్ యూ రాజా. నేనేదో చిన్న చిత్క సినిమాలు చేసుకుంటే ఏంటి రాజా ఇది నన్ను జైల్లో దిగారు, ఎప్పుడు వస్తానో కూడా తెలీదు. మన ఊపిరి ఏది పడితే అది తిప్పింది కాబట్టి ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. తప్పు ఆయన చాలా తప్పు. అమ్మలా ఊపిరి తిట్టడం మాట్లాడేటప్పుడు మనం మాటల్ని హద్దుల్లో పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇదో రిజల్ట్ ఇలాగే ఉంటుంది. నాకైతే ఇది రివెంజ్లాగా అనిపించలేదండి. ఇది నిజంగా ఆయన అరెస్ట్ అవ్వి ఒక ఎగ్జాంపుల్ అయ్యాడండి మొత్తం ఇండస్ట్రీలో అందరికీ. హాయ్ అన్న. హలో. పోసాని మురళీకృష్ణ గారు అరెస్ట్ అయ్యారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు యాక్చువల్గా దీన్ని మనం రివెంజ్ లాగా చూడకూడదండి. అందరూ ఇది వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. నాకైతే ఇది రివెంజ్ లాగా అనిపించలేదండి. ఇది నిజంగా ఆయన అరెస్ట్ అవ్వి ఒక ఎగ్జాంపుల్ అయ్యాడండి మొత్తం ఇండస్ట్రీలో అందరికీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే. ఇది ఒక కనువిప్పు అనమాట అండి. మనం కూడా రేపొద్దున్న పొరపాటున ఏదన్నా నోరు జారితే మన భవిష్యత్తు కూడా ఇదే పరిస్థితి. రేపు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. ఇది అందరికీ ఒక కనువిప్పు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదేంటి ఆయన లాస్ట్ టైం ఆయన చేసిన ఎలిగేషన్స్ ఇప్పుడు ఆయన పరిస్థితి కారణం. అసలు పోసాని గారు అసలు ఎలాంటి రైటర్ అండి, అసలు ఎన్ని సినిమాలు రాశాడు, అసలు ఆయన టాలెంట్తో పోల్చుకుంటే అసలు ఎవరు పనిచేయరు అనమాట అండి. అలాంటిది ఇప్పుడు రీసెంట్గా పాపం ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద చాలా మాట్లాడారు సోషల్ మీడియాలో, రకరకాలుగా మాట్లాడారు. నిజంగా ఆయనకున్న టాలెంట్ తోటి ఎవరు సరితూగరు అనమాట అండి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అయింది, ఆయన మీద ప్రతి ఒక్కడు ఆయన గురించి అసలు తెలియని వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని. నేను అనేది ఏంటంటే ఆ పరిస్థితి మనకున్న టాలెంట్ కళామ తల్లి ఎవరికో కానీ ఇవ్వదండి ఛాన్స్. అలాంటి ఛాన్స్ ఉన్న వాళ్ళందరూ ఈ రాజకీయాల గురించి వాళ్ళు ఏదైతే ఏ ఫీల్డ్ నుంచి వచ్చారో దాన్ని మర్చిపోయి వాళ్ళ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసుకుంటున్నారండి. అది నేను చెప్పేది ఒకటే. అంటే పోసాని కృష్ణమురళి గారిని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారు, వైసీపీ వాళ్ళు మేము సపోర్ట్ ఇస్తామంటున్నారు. దానికి మీరేమంటారు? అది మామూలుగా జనరల్గా ఆయన ఇదేంటి గతంలో ఆ పార్టీకి సపోర్ట్గా మాట్లాడారు కాబట్టి డిఫెండ్ చేసుకుంటారు వాళ్ళు ఆటోమేటిక్గా. అది ఆయన చేసిన పనిని అదేంటి మెచ్చుకుని కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన వాళ్ళ మనిషి కాబట్టి అలాగా చెప్తే చెప్పుండొచ్చు. ఎంత వాళ్ళ మనిషి అయినా సరే ఒకప్పుడు మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు అమ్మగారిని వాళ్ళ ఆవిడ్ని పిల్లల్ని కూడా తిట్టారు కదా, అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారా? వాళ్ళు ఏంటంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ స్టాండ్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి పైనుంచి ఏ ఆర్డర్స్ వస్తాయో ఆ రకంగానే సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు మేబీ. అంతేగాని ఇదేంటి వాళ్ళ ఉద్దేశం కూడా ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కోసారి మనం నచ్చపోయినా మన మేనేజర్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. వాళ్ళకి వచ్చిన పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు. అందుకే మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అతను అరెస్ట్ అయిన తర్వాత వెంటనే ఇదేంటి ఆయన అలా అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి టకటక రోజా గారు మొత్తం అందరూ ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఫిలిం రిలేటెడ్గా టచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం అందరూ ఒకరి తర్వాత ఒకరు డిబేట్లు పెట్టుకుంటూ వచ్చేసారు. ప్రెస్ ముందుకు వచ్చేసి చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళ స్పందనని సపోర్ట్గా. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే పోసాని గారు అరెస్ట్ అయిపోయారని చెప్పి అన్ని ఛానల్లోనూ వస్తుంది కదా, దాన్ని కవర్ చేయడానికి ఆయన ఏమీ లేకపోయినా సరే చిన్న చిన్న ఇష్యూకి ఇది ఒక రివెంజ్ డ్రామా అని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా ఇది ఒక కనువిప్పు. ఇప్పుడున్న ఆర్టిస్టులు జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు కూడా జబర్దస్త్ ఆర్టిస్టులు పాపం వాళ్ళు క్యాంపెయిన్స్లో పాల్గొనటం ప్రాబ్లం లేదు. గతంలో ఆలీ గారు, బాబు మోహన్ గారు వీళ్ళందరూ పాల్గొనేవారు టీడీపీ తరపున. అప్పట్లో నోరు జారి ఏ మాటలు అనేవారు కాదనమాట. జస్ట్ క్యాంపెయిన్ చేశారా, ఓటేసారా అని ఓటేయమని అడుగుతూ వరకు ఉండేది. ఇలాగా ఇదేంటి ఏకంగా ఫ్యామిలీస్ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడి హైలైట్ అయిపోయి అంత విధానంగా ఉండేది కాదనమాట. ఇది ఇప్పుడున్న ఆర్టిస్టులు అందరూ తెలుసుకుంటే నిజంగా ఆయన అరెస్ట్ ఒక కనువిప్పు అని ఇప్పుడన్నా సరే భావిస్తే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ కొద్దిగా రాజకీయాలు దూరంగా ఉండి వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో అదే వాళ్ళు మర్చిపోకుండా నడుచుకుంటే చాలా మంచిది. అని ఈ మధ్యన చూస్తే వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు అరెస్ట్ అవుతూ ఉన్నారు కదా, అది కావాలని చేస్తున్నారంటారా, ఆల్రెడీ తప్పు చేశారు కాబట్టి అలా చేస్తున్నారంట? ఇదేంటి ఖచ్చితంగా ఇది కొన్ని గతంలో వాళ్ళు చేసిన ఇప్పుడు అంటారు కదా మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయని చెప్పి, అలాగే చూడొచ్చు దాన్ని కూడా మనం. అంటే దువ్వాడ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు, దానికి మీరు ఏకీభవిస్తారు లేదు చెప్పండి, అది ఏంటో చెప్తాను. అదేంటంటే
నెలకి 50 కోట్లు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు అసెంబ్లీలో అతను ఏమీ ప్రశ్నించడం లేదు అని ఆయన అన్నారు. దానికి మీరేమంటారు? ఏమండి ఇది ఎలక్షన్స్ ముందు కూడా చాలామంది చాలా రకాలుగా ఆయన మీదనే కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద, జగన్ గారి మీద కూడా చాలామంది చాలా రకాల ఆరోపణలు చేశారు. ఏ అయినా సరే ప్రూవ్ అయ్యేంతవరకు మనం నమ్మకూడదండి. ప్రూవ్ అయ్యాక మనం నమ్మాలి. ప్రూవ్ అవ్వకుండా ఎలిగేషన్స్ ఎన్నన్నా చేయొచ్చు. ఇప్పుడు నా మీద బోల్డ్ అంతమంది చేయొచ్చు. ఇతను ఇదేంటి కోసానికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు, ఇండైరెక్ట్గా ఇతను వైఎస్ఆర్సీపీ మనిషి అని అయ్యి ఉండొచ్చు అని చెప్పచ్చు. లేదంటే ఇదేంటి కోసాన్ని ఇదేంటి విమర్శిస్తున్నాడో ఇతను కూటమి తాలూకు మనిషి అని చెప్పచ్చు. కానీ ఏంటి ప్రూఫ్ ఏంటి? అది నువ్వు చూపించిన తర్వాతే అవుతుంది కదా. హాయ్ అన్న, పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు కదా, సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఎన్నెన్నో మాట్లాడిండన్న పోసాని. గతంలో పవన్ కళ్యాణ్ అన్నని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని అన్నరాని మాటలు ఎన్ని అంటే అన్ని. నువ్వు ఏదన్నా ఉంటే ప్రభుత్వంతో కొట్లాడు, చంద్రబాబు నాయుడుతో కొట్లాడు, లోకేష్ గారితో కొట్లాడు, లేదంటే పవన్ కళ్యాణ్ అన్నతో కొట్లాడు. ఇంట్లో వాళ్ళని నువ్వు ఎట్లా పడితే లేడీస్ని, ఎవరిని పడితే వాళ్ళని అమ్మనా బూతులు ఏది పడితే అది తిట్టింది కాబట్టి ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. తప్పు, ఆయన చాలా తప్పు తెలుసా. అమ్మనా బూతులు తిట్టడం ఏందన్నా నాకు అర్థం కాదు. నీకు ఫైట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ అందరితో చెయ్యి, అది మొగతనం అంటే. నువ్వు వెళ్ళిపోయి ఆడవాళ్ళ పేర్లు ఎత్తి అనరాని మాటలని లేడీస్ని అనడం ఏందన్నా. ఆయనకి గిట్ట వాళ్ళ ఇంట్లో గిట్ట ఆడపిల్లలు ఉన్నారు కదా. సో ఇది మంచి పద్ధతి కాదు. సమాజానికి వీళ్ళు బూతులు నేర్పిస్తున్నట్లుంది. అసలు మేమేం నేర్చుకోవాలి? ప్రజలు గిట్ట చూసి ఏం నేర్చుకోవాలన్నా ఆ బూతులు నేర్చుకోవాలా? ఒక విలువ ఉంటుంది, పెద్ద మనిషి కదా మాట్లాడిండు, ప్రజలు గిట్ట ఒక విలువ ఉంటుంది దానికి. ఈయననేమో అమ్మనా బూతులు, ఆ బూతులు అసలు నాకైతే చాలా కోపం వచ్చిందన్న. ఏం బూతులు ఆయన? రాజకీయంగా ఏమైనా ఉంటే ఆయనతో ఫైట్ చేయి, పవన్ కళ్యాణ్తో ఫైట్ చేయి. నువ్వేం చేసినావు, ఎవరికి ప్రజలకు ఏం చేసినావు అని అడుగు, నిలదీ. కానీ ఫ్యామిలీ మ్యాటర్కి వెళ్ళి అనరాని మాటలు అన్నారు కాబట్టి ఈరోజు జైల్లో వేసిండు. మంచి పని చేసిండు తెలుసా. ఇటువంటివి ఇంకోసారి మాట్లాడాడు ఈయన. ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుండా అన్నీ ఎట్టు పడితే అటు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఆయన ఎన్నెన్ని ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చొని అన్నరాని మాటలు అన్నాడు వీళ్ళందరినీ. ఈరోజు జైలుకి వెళ్ళండి, మంచి పని చేసిండ్రు. సో ఇంకా చాలామంది ఉన్నా అని చెప్పిండ్రు, త్వరలో వెళ్ళబోతున్నారు వాళ్ళు గిట్ట, చూద్దాం. పోసాని మురళీకృష్ణ గారు అరెస్ట్ అయ్యారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవ్వాలి అండి, అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మనము అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని తెలియాలి. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టుగా నోరు జారితే ఒకసారి మనం డౌన్లోకి వెళ్ళాక అధికారంలోకి వచ్చిన వాళ్ళు మనల్ని ఏదైనా చేయొచ్చు. అంటే ఉన్నామా లేమా అనేది కాదు, మాట్లాడేటప్పుడు మనం మాటల్ని హద్దుల్లో పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇదిగో రిజల్ట్ ఇలానే ఉంటుంది. కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే మాట్లాడటమా, అరెస్ట్ చేయడమా? అరెస్ట్ చేయడం కరెక్టే అండి, ఖచ్చితంగా కరెక్ట్. ఎందుకంటే ఈసారి ఒకరికి చేస్తే ఇంకోసారి ఇంకొకరు ఇలా మాట్లాడకుండా ఉంటారు. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ అయితే మనకి వచ్చే టాక్ ప్రకారంగా దువ్వాడ శ్రీనివాస్ అండ్ మన రోజా గారు, ఆ తర్వాత శ్రీరెడ్డి, ఇట్లా చాలామంది ఉన్నారు. మరి మొత్తం అందరూ వైసీపీ పార్టీ వాళ్ళే అవుతారా, లేదంటే అటు ఎవరైతే అంటే మన కూటమిలో కూడా చాలామంది మాట్లాడారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా. ఆయన కూడా చెప్పు చూపించి చెప్పు తీసి కొడతా, గుడ్డలు ఊడగొట్టి తంతా అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పింది తప్పు అయితే అక్కడ వాళ్ళు చెప్పింది కూడా తప్పే. సో న్యాయం అనేది ఇరువైపులా ఒకేలా జరగాలి. ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు హై పొజిషన్లో అంటే ఇప్పుడు ఎవరైతే లీడింగ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు చేసింది రాంగ్ అన్నప్పుడు వీళ్ళు చేసింది కూడా రాంగే. సో అది కాస్త చూసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు పెడుతున్నారో రెండు వైపులా పెట్టాలి, అప్పుడు దానికి సమన్యాయం అంటారు. పోసాని మురళీకృష్ణ గారు అరెస్ట్ అయ్యారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? రాజా, బంగారు రాజా, ఐ లవ్ యూ రాజా. నేనేదో చిన్న చిన్న సినిమా చేసుకుంటే నా నోరు తిన్నగా ఉండక ఏదో అన్నాను పొరపాటున, అంతే నన్ను జైల్లో వేశారు. నాకు అర్థమవుతలేదు రాజా. ఒకటి చెప్తాను రాజా, పవన్ కళ్యాణ్ మంచోడు, అందరూ మంచోళ్ళు, నన్ను బయటికి రాగండి రాజా. నేను ఎప్పుడు వస్తారో నాకే తెలుస్తలేదు. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారనుకుంటున్నారు? బేసికలీ మా ఒక రెడ్ బుక్లో రోజా గారి పేరు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఎలాగ జబర్దస్త్ లేదు, అలాగని సినిమాలు కూడా రావు ఆవిడ అవతారానికి. ఇంకా యూట్యూబ్లో కూడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి రెడ్ బుక్లో ఆవిడ పేరు ఎక్కిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే జైలుకి వెళ్ళి జైల్లో లాక్స్ అయినా చేసుకుంటుందేమోనన్న అభిప్రాయం అనమాట. అలా చేసుకున్నా బాగుంటుంది అన్నమాట. అంటే ఈ మధ్యన రీసెంట్గా ఎక్కువగా వైసీపీకి సంబంధించిన అరెస్ట్ అవుతున్నారు కదా, ఇది కావాలని చేశారన్నా లేదంటే తప్పుంది కాబట్టి అరెస్ట్ చేశారన్నారు? అంటే
కావాలని చేసినా తప్పు ఉండాలి కదా. ఆల్రెడీ తప్పున్న కొడుకుల్ని అరెస్ట్ చేయడానికి పెద్ద తప్పేం అవసరం లేదు. అంటే ఉన్నోళ్ళందరూ తప్పు కాబట్టి చేస్తారు. అది సృష్టి ధర్మం ఏమంటావు, అంతే కదా. రైట్.